గ్యారేజ్ గుర్తింపు గౌరవం ఈ రెండింటి కోసమే ప్రతి మనిషి ఆరాటం. ఈ రెండింటి కోసమే ప్రతి వ్యక్తి పోరాటం. రాజకీయ నేతలైతే వీటి కోసం పడే తపన మామూలుగా ఉండదు. గుర్తింపు కరువైనా గౌరవం దూరమైనా అస్సలు భరించరు. ప్రోటోకాల్ పాటించకుండా పిలుపు రాకుండా ఆ నేతలకు కోపం కట్టలు తెచ్చుకుని వస్తుంది. ఇప్పుడు అచ్చమలానే ఫీల్ అవుతున్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఏకంగా సీఎం సభలోనే తన అసహనాన్ని వెళ్లగక్కారు. ఇంతకీ వంశీకృష్ణకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇవ్వడం లేదా? అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపడం లేదా? ఎంపీ అసంతృప్తికి కారకులెవరు? పెద్దపల్లిలో ప్రోటోకాల్ మంటలు. సీఎం సభలోనే ఎంపీ అసంతృప్తి గళం. ఎంపీ వంశీకృష్ణను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదా? పెద్దపల్లిలో ప్రోటోకాల్ మంటలు చెలరేగాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విప్పిన అసంతృప్తి గళం పెద్ద చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ పాటించినా పాటించకపోయినా, అభివృద్ధి కార్యక్రమాలకు పిలిచినా పిలవకపోయినా తాను వస్తాను అంటూ ఆయన సీఎం రేవంత్ సభలోనే గర్జించారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యేలు తనను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఇన్నర్ ఫీలింగ్ వంశీకృష్ణ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిళ్లలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో వంశీ తండ్రి వివేక్, ఆయన పెద్దనాయన వినోద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా వంశీ తాత గడ్డం వెంకటస్వామి ఒకప్పుడు ఇదే పార్లమెంట్ పరిధిలో రాజకీయాల్ని శాసించారు. అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వంశీ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గడ్డం వెంకటస్వామి రెండో తరం రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంశీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అయితే చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు మినహా మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదట. కనీసం పార్టీ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదట. పైగా శిలాఫలకాల్లోనూ తన పేరును చేర్చడం లేదట. దీంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏదో 1-2 కార్యక్రమాలకు మొక్కుబడిగా పిలుస్తున్నారని ఫీల్ అవుతున్నారట. అయితే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వంశీకృష్ణ కుటుంబ జోక్యాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోవడం లేదట. అందుకే వంశీ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల వ్యవహార శైలి కరెక్టే అనే వాదన కూడా వినిపిస్తుంది. పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వంశీనే కాదు, గతంలో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బాల్క సుమన్ ప్రోటోకాల్ విషయంలో ఫుల్ గరమయ్యారు. కరీంనగర్ ఎంపీగా మొదటిసారి గెలిచిన సమయంలో బండి సంజయ్ సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీకి ప్రోటోకాల్ ఇవ్వరా అంటూ బండి సంజయ్ అధికారులను నిలదీయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అప్పట్నుంచి ప్రోటోకాల్ పాటించడం మొదలుపెట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకే అధికార యంత్రాంగం నడుచుకుంటుందని, ఎంపీలకు ప్రయారిటీ ఇవ్వడం లేదనేది ఓపెన్ టాక్. మరి వంశీకృష్ణ ప్రోటోకాల్ విషయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సభలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలో సీఎం యాక్షన్ తీసుకుంటారా? వంశీకి రాబోయే రోజుల్లో మర్యాద దొరుకుతుందో లేదో చూడాలి.